ఓకే, మరి బనానా కేక్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. బనానా కేక్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: అరటిపళ్ళు 2, పెరుగు 50 గ్రాములు, మైదా 1 కప్పు, బ్రౌన్ షుగర్ 70 గ్రాములు, వెన్న 50 గ్రాములు, బాదం పప్పు కొద్దిగా, కోడిగుడ్లు 2, పంచదార పొడి 1 టేబుల్ స్పూన్, మిక్స్డ్ ఫ్రూట్ ఎసెన్స్ 1/2 టీ స్పూన్, ఉప్పు చిటికెడు, నిమ్మరసం 1 టీ స్పూన్, చాకో చిప్స్ కొద్దిగా, బేకింగ్ పౌడర్ 1/2 టీ స్పూన్. సో స్టార్ట్ చేద్దామా? ఓకే. సో ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ బనానా పీల్ తీసి మ్యాష్ చేసేసి కర్డ్, లెమన్ జ్యూస్ రెండేసి మిక్స్ చేసి ఇలా చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. సో అరటి పండులో లెమన్ జ్యూస్ 1 లెమన్ సరిపోతుందా? ఓకే, 1 లెమన్ జ్యూస్ 50 grams ఆఫ్ కర్డ్ వేసి కలిపేసేసి. అంటే ఇది కాసేపు ఏమైనా అట్లా పక్కన పెట్టాలా మనము? అవసరం లేదు, చేసి పక్కన పెట్టుకోవటమే. ఓకే ఓకే. దెన్ ఫ్లోర్ లో బేకింగ్ పౌడర్, ఓకే, సాల్ట్. ఇది సీవ్ చేసిన ఫ్లోర్, డైరెక్ట్ ఫ్లోర్ తీసుకోకూడదు. ఓకే, అంటే కొంచెం జల్లించుకోవాలి, ఆ మధ్య మధ్యలో ఉండలే ఉన్నా ఉంటే పోతాయి. ఓకే, ఇది పక్కకు పెట్టేసాలి, కొద్దిసేపు దాకా అట్లా పక్కకు ఉంచాలి. ఓకే, అదే మిక్స్ చేయకుండా అలా పక్కకు పెడితే ఏమవుతుంది? బేకింగ్ పౌడర్ ఇలా వేసి పక్కకు పెడితే తర్వాత కేక్ ఓవెన్ లో పెట్టినప్పుడు రైజ్ గానికి బాగా హెల్ప్ చేస్తుంది, కొంచెం బాగా పఫీగా అవుతుంది. ఓకే ఓకే. తర్వాత ఎగ్స్ తీసుకోవాలి. దీన్ని ఎగ్ వైట్ అండ్ ఎగ్ యోల్క్ సెపరేట్ చేయాలా? సో ఫస్ట్ మనం వైట్ తీసుకుంటున్నాం. ఈ ఎగ్ వైట్ ని మనం విస్క్ చేయాలి. గ్రాడ్యువల్ గా బ్రౌన్ షుగర్ యాడ్ చేయాలి. దిస్ ఇస్ ఆఫ్ 70 grams. ఓకే ఓకే, కొంచెం హెల్ప్ చేశారు. యా యా, వేయినా కొంచెం గ్రైండ్ చేస్తుంటే గ్రాడ్యువల్ గా మధ్య మధ్యలోనా? ఓకే ఓకే. ఇప్పుడున్న లిక్విడ్ కన్సిస్టెన్సీకి 3 times బిగ్గర్ అవ్వాలి. ఫోమ్ అంతా రావాలి, బాగా నురుగు వచ్చేస్తే అప్పుడు మనం బ్రౌన్ షుగర్ ఎందుకు వాడామంటే మన కలర్ కోసం బ్రౌన్ షుగర్ వాడాము. నార్మల్ షుగర్ కూడా వాడుకోవచ్చు, కాకపోతే బ్రౌన్ షుగర్ మనకి కొంచెం బ్రౌన్ కలర్ లో ఉంటుంది కేక్. అండ్ ఎగ్ వైట్ ని ఇలా ఎందుకు విస్క్ చేసామంటే వీ హ్యావ్ ఎయిర్ ని ఇంకో లైక్ హోల్డ్ చేసి ఉంటుంది ఎగ్ వైట్. ఎగ్ కేక్ బల్జ్ కావడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, సో అయిపోయింది. ఇంకా దీంతో ఒక నిమిషం. ఓ ఎల్లో ఎగ్ యోల్క్. ఓకే, సో ఈ ఎగ్ యోక్ కూడా కంపల్సరీ యూజ్ చేయాలా మనం? ఓ తీసేద్దామా? ఓకే, ఈ విస్క్ చేసిన మిక్చర్ లోకి ఇంతకు ముందు పక్కన పెట్టుకున్న ఫ్లవర్, బేకింగ్ పౌడర్, సాల్ట్ యాడ్ చేసేయాలి. అండ్ ఇది చాలా స్మూత్ గా కలపాలి. ఇంతసేపు మనం విస్క్ చేసినంత వేస్ట్ అయిపోతుంది, కలపడం కూడా చాలా స్మూత్ గా కలపాలి. ఇంతసేపు మనం బైండ్ చేసిన ఎయిర్ అంతా అలాగే ఉండేటట్టు కలపాలి. ఇప్పుడు ఆ బ్లెండర్ తో మనం బ్లెండ్ చేసుకోకూడదు ఇంకా దీన్ని? లేదు, దీంతోనే మిక్స్ చేసుకోవాలి. ఇది ఎలా అంటే ముద్దలా అవుతుందా మనకి? లేదు, బ్యాటర్ లా అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనము ఏ ఫ్రూట్ తో చేసుకున్నా సేమ్ ప్రాసెసా, లేకపోతే ఓన్లీ బనానాతో ఇలాగా? లేదు, ఎనీ ఫ్రూట్ అయినా కూడా సేమ్ ప్రాసెస్. సో మనం ఆ ఫ్రూట్ పల్ప్ ఏదైతే యాడ్ చేసుకుంటామో అది మనకి టేస్ట్ మారుతుంది అంతే. ఓకే ఓకే. దీంట్లోకి ఇప్పుడు బనానా స్మూతీ మనం చేసి పక్కకు పెట్టుకున్నది యాడ్ చేయాలి. ఓకే, ఇప్పుడు మనం దాంట్లో కొంచెం లెమన్ జ్యూస్ ఇవన్నీ యాడ్ చేసాం కదా, మరి అంటే ఆ పులుపు కూడా తెలుస్తుందా? తెలియదు మ్యామ్, ఇది అంతా కెమికల్. బేకింగ్ సోడా, లెమన్, యోగట్, కర్డ్ ని యోగట్ అని అంటారు. ఇవన్నీ కెమికల్ రియాక్షన్ వల్ల మనకు ఆ టేస్ట్ ఏం తెలియదు, కాకపోతే ఏదైనా బల్జీ అవుతుంది మనకి.
ఇందులోకి మనం మిక్స్డ్ ఫ్రూట్ ఎసెన్స్ తీసుకుంటున్నాం. ఓకే మన ఇఫ్ యూ వాంట్ వీ కెన్ యాడ్ బనానా ఎసెన్స్ ఆల్సో. ఓకే. మా మమ్ చాలా ఫాలో అవుతారు మా అభిరుచి, మీ ఫ్యాన్. ఓ అవునా, సో నైస్. ఏంటి మీ అమ్మగారి పేరు? మంగమ్మ. ఓకే, హలో అండి మంగమ్మ గారు, థ్యాంక్ యూ సో మచ్ వాచ్ చేస్తున్నందుకు. ఈ కేక్ ఎప్పుడైనా మీ మదర్కి బేక్ చేసి పెట్టారా? లేదు, లేదా? ఎక్స్క్లూజివ్లీ మీకోసం. నా కోసమేనా? స్మూత్నెస్ కోసం మెల్టెడ్ బటర్. ఓకే, మనం ఇది బ్యాటర్ మిక్స్ చేయగానే వెంటనే బేక్ చేసుకోవచ్చా లేకపోతే వెంటనే బేక్ చేయాలి మ్యామ్. కాసేపు వెయిట్ చేస్తే మనం ఇన్కార్పొరేట్ చేసిన ఎయిర్ అంతా వెళ్ళిపోతుంది. ఓకే ఓకే, థిక్ అయిపోతుంది అప్పుడు మళ్ళీ బ్యాటర్. మనం ఆయిల్తో గ్రీస్ చేసుకుందాం. ఇది మౌల్డ్ని గ్రీస్ చేసుకోవడం ఎందుకంటే కేక్ అయిపోయిన తర్వాత తీసేటప్పుడు చాలా ఈజీగా వచ్చేస్తుంది. అండ్ ఫ్లవర్తో కోటింగ్ ఇవ్వాలి మ్యామ్. చాలా థిన్ కోటింగ్, ఎంత పాసిబుల్ అయితే అంత. ఇలా గ్రీస్ చేసుకోవాలి. ఓకే, తర్వాత ఈ బ్యాటర్ని అందులో వేసేసుకో. సో ఇది మనము ఎంతసేపు బేక్ చేయాలి? ఇది 25 to 30 minutes మ్యామ్, 200 degrees. సో మనకి అవెన్స్ డిఫరెంట్ గా ఉంటాయి కాబట్టి దానికి తగ్గట్టుగా మధ్య మధ్యలో చెక్ చేసుకోవచ్చు. అండ్ ఫుల్గా నింపేయకూడదు, గ్యాప్ వస్తే కేక్ రైజ్ అయిన దానికి కొంచెం పైకి వస్తుంది కదా. టాపింగ్ విత్ ఆల్మండ్స్, చాక్లెట్ చిప్స్. ఓ నైస్. సో ఇది 200 degrees దగ్గర మనము 30 minutes అవన్నీ 2 to 3 minutes ప్రీ హీట్ చేసుకోవాలి. ఓకే, సో మనం ఇలా రెడీ చేసి పెట్టుకున్న మొత్తం బ్యాటర్ అంతా కూడా మనము మౌల్డ్లోకి తీసుకున్న తర్వాత పైన టాపింగ్స్ మన చాయిస్ బట్టి మనం ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. చేసి దీన్ని 200 degrees దగ్గర ఒక 30 నిమిషాల పాటు మనము అవెన్ లో పెట్టి బేక్ చేసుకుంటే మనకి బనానా కేక్ రెడీ అయిపోతుంది. హరీష్, మరి ఏం చేద్దాం ఇప్పుడు? పెట్టేద్దామా? అక్కర్లేదు, అస్సలు అక్కర్లేదు. 30 నిమిషాలు ఎవరు వెయిట్ చేస్తారండి కేక్ కోసం? ఆల్రెడీ హరీష్ బేక్ చేసిన కేక్ ఇక్కడ రెడీగా ఉంది. ఎందుకంటే కొంచెం బేకింగ్ ప్రాసెస్ ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ఆల్రెడీ బేక్ చేసి పెట్టాడు. సో దీన్ని ఎలా చేసుకోవాలనే తను మనకు ఆల్రెడీ చూపించేశాడు కాబట్టి యాజ్ ఇట్ ఈస్ గా ఫాలో అయిపోతే అవుట్పుట్ ఇలా ఉంటుంది అనమాట. అంతేనా హరీష్? సో ఇంకా దీన్ని మనం హ్యాపీగా కట్ చేసుకొని తినేటివి. టాపింగ్ విత్ ఐసింగ్ షుగర్. ఇప్పుడు దీన్ని టాపింగ్ చేస్తావా? ఇది ఇచ్చేసే. సో ఇది మళ్ళీ మనం బేక్ చేసుకుందాం. సో టాపింగ్ చేసేద్దామా హరీష్? ఐసింగ్ షుగర్. సో దీని మీద మనము ఇలా ఐసింగ్ షుగర్ ఆర్ లైక్ చాక్లెట్ కూడా ఏదైనా మెల్టెడ్ చాక్లెట్ అలాంటి మెల్టెడ్ చాక్లెట్ విత్ క్రీమ్ ఇలా పెట్టేసి తో డైరెక్ట్ గా మనం కేక్ రెడీ చేసేసుకోవచ్చు కదా. yes Oh shit. Wow, super. సో చక్కగా కేక్ ని ఇలా పీసెస్ గా కట్ చేసుకుని మనం సర్వ్ చేసుకుంటే బనానా కేక్ ని అలా తినేసేయచ్చు. మరి కేక్ రెడీగా ఉంది కాబట్టి ఈ తయారీ విధానం ఇంకోసారి చూసేద్దాం. బనానా కేక్ తయారు చేసే విధానం: ముందుగా అరటి పళ్ళు, పెరుగు, నిమ్మరసం కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో మైదా, బేకింగ్ పౌడర్, ఉప్పు వేసి పక్కనుంచాలి. మరొక బౌల్లో కోడిగుడ్డు తెలసొన, బ్రౌన్ షుగర్ వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో ఎగ్ యోక్, మైదా మిశ్రమం వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత అరటిపండు పేస్ట్, మిక్స్డ్ ఫ్రూట్ ఎసెన్స్, కరిగించిన వెన్న వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని నూనె రాసిన కేక్ మౌల్డ్ లోకి తీసుకుని పైనుండి బాదం పప్పు, చాకో చిప్స్ ఉంచి అవెన్ లో 200 degrees వద్ద 30 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. ఆపై పంచదార పొడితో గార్నిష్ చేసి ముక్కలుగా కట్ చేసి సర్వ్ చేసుకుంటే బనానా కేక్ రెడీ. బనానా కేక్ తయారీ విధానం చూసారు కదండి. రాజ్ గారు, స్మెల్ చాలా బాగా వస్తుంది. బనానా చాలా బాగుంటుంది. మామూలుగా మీరు చెప్పిన పాన్ కేక్ చేసుకున్నా ఇలా చేసుకున్నా స్మెల్ అనేది బాగుంటుంది. అండ్ ఎసెన్స్ కూడా యాడ్ చేశారు కదా, సో కట్ చేస్తుంటే ఇంకా ఇది బాగా వస్తుంది. బయటకు వచ్చేస్తుంది. టేస్ట్ చూద్దామా?
టెక్స్చర్ కూడా చాలా బాగా వచ్చింది. మీరు కూడా టేస్ట్ చేయండి. సో ఆ స్పాంజీ టెక్స్చర్, టేస్ట్ అన్నీ ఇంకా సూపర్గా ఉన్నాయి. థ్యాంక్ యూ. అన్ని వెరీ పర్ఫెక్ట్. నైస్. థ్యాంక్ యూ. చాలా సో మనము హ్యాపీగా ఇంట్లో అంటే మనకి నచ్చిన ఫ్రూట్ ఫ్లేవర్ యాడ్ చేసుకుంటూ ఇలా అవెన్ ఉంటే చాలా ఇంకా చాలా ఇలా సూపర్ అని నేనే చేసేసుకోవచ్చు. అసలు ఇంకా బయటికి వెళ్ళి కొనుక్కునే పనే లేదు. సో యమ్మీ హరీష్, చాలా బాగా Thank you, చేశారు, thank you. వెరీ టేస్టీ. సో చూసారు కదండి, బనానా కేక్ చాలా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి.